కథా స్రవంతి. నిరంతర కథా ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. చిన్నపిల్లల కథల పరంపరలో మీరు వినబోయే కథ ఈనాడు ఆదివారంలో ప్రచురితమైన లెక్క సరిపోయింది. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఒకరోజు ఉదయం అక్బర్, బీర్బల్ మారు వేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. అలా తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. సూర్యుడు నడినెత్తి మీదకి రావడంతో అలసిపోయారిద్దరు. కాసేపు సేద తీరేందుకు చుట్టూ చూసి సమీపంలో కనిపించిన ఓ చెట్టు కింద కూర్చున్నారు. ఇంతలో ఆ పక్కనే ఉన్న మిఠాయిల దుకాణం వద్ద ఓ పేదవాడితో యజమాని గొడవ పడుతున్నట్టు కనిపించింది. ఏంటా అనుకుంటూ ఇద్దరూ దగ్గరికి వెళ్ళారు. ఏం జరిగిందని అక్బర్ అడగ్గా, అయ్యా, గంట నుంచి ఈ వ్యక్తి ఇక్కడిక్కడే తిరుగుతూ నేను తయారు చేస్తున్న మిఠాయిల వాసన పీల్చుకుంటూ ఆకలి తీర్చుకున్నాడు. దానికి డబ్బులు చెల్లించమంటే మాత్రం ససేమిరా అంటున్నాడు. అయ్యా, పెద్ద మనుషుల్లా కనిపిస్తున్నారు, మీరే న్యాయం చెప్పాలి అన్నాడు దుకాణ యజమాని. పరిష్కారం చెప్పమన్నట్టు బీర్బల్ వైపు చూశాడు అక్బర్. పేదవాడిని దగ్గరికి పిలిచి, నీ దగ్గర ఎంత డబ్బుంది అని అడిగాడు. అయ్యా, నా దగ్గర ఉన్నది ఇదే అంటూ తన జేబులోంచి కొన్ని నాణేలను తీసి బీర్బల్ దోసిట్లో పోశాడు. బీర్బల్ వాటిని అలాగే తీసుకుని దుకాణ యజమాని చెవి దగ్గర గట్టిగా ఊపాడు. శబ్దం వినిపించిందా అని అడగ్గా, వినిపించిందని అన్నాడా యజమాని. అయితే లెక్క సరిపోయినట్లే అని బీర్బల్ అనడంతో, అదెలా అంటూ ఆశ్చర్యంగా అడిగాడతను. పేద వ్యక్తి మిఠాయిల వాసనతో ఆకలి తీర్చుకున్నాడని అన్నావు, అలాగే నువ్వు కూడా నాణేల శబ్దంతో సరిపెట్టుకో అనడంతో యజమాని నోట మాట రాలేదు. బీర్బల్ తెలివితేటలకు ముసిముసిగా నవ్వుకున్నాడు అక్బర్. వారిద్దరికీ నమస్కారం పెట్టి తన నాణేలతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడా పేద వ్యక్తి. మీరింతవరకు లెక్క సరిపోయింది కథ విన్నారు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.